హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఈరోజు వీడియోలో ఏంటంటే, ఇదిగోండి తులసి కోటకి మట్టితో మెత్తా కదండి, అంటే అరుగులాగా వేసా కదా, అది మట్టితో వేసానమాట. అయితే వర్షం వచ్చినప్పుడల్లా పోతుంది మట్టి. అది పోయినప్పుడల్లా మళ్ళీ మట్టి కలుపుకొని మళ్ళీ వేసుకోవటం, అలుక్కోవటం, మెత్తుకోవటం అదంతా అవుతుంది. ఇక అలా కాకుండా మామూలుగా సిమెంట్ ఉంటుంది కదండి, ఇంకా సిమెంట్ వేసి అలుకుదాము, ఎలా ఉంటుందో చూద్దాం. ఉంటే సరే ఉంది, లేకపోతే తీసేసి సిమెంట్తోనే కడదామని ఇంక ఇదిగోండి సిమెంటు ఇసుక కలిపి ఇక ఇలా ఊరికే పైన రాస్తున్నాను అనమాట. నున్నగా ఉందనుకోండి దాని మీద పేడ అలకచ్చు కదా, ఇంక అందుకని ఇంకా అలా అలుకుతున్నానండి. ఇది ముందు రోజు అంటే ఈరోజు సాయంత్రం నుంచి తెల్లారి సాయంత్రం 5 గంటల వరకు ఏం జరిగిందనేది చూపిస్తున్నాను. అంటే ఇది ముందు రోజు 5 గంటలకు స్టార్ట్ చేశాను అనమాట. 5 గంటలకి స్టార్ట్ చేసి ఇంక మొదలుపెట్టి ఇంక అన్నీ చేసుకుంటూ వస్తున్నానండి. అయితే వీడియోలో ఏంటంటే దోసపిండికి వేసాను, అలాగే కొంచెం అంత తులసి కోట అల్లుకున్నాను, అలాగే మా మేడ పైన గోంగూర నారు వేసానండి. ఆ నారుకి పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి, ఇంకా చాలా ఉంది గోంగూరకి ముదిరిపోతుంది అనమాట. ఇక వేస్ట్ అయిపోయింది కదా, అందుకని ఇక ఆ గోంగూర కూడా కోసాను మా పెరటి పైన. ఆ గోంగూర పప్పు వండాను, అలాగే ఇంకా వడియాలు కూడా వేసాక వడియాలు కూడా చేసా కదా. ఇక ఈరోజు గోంగూర పప్పు వడియాలన్నమాట. ఇంక ఇదిగోండి దోసపిండికి నానబెట్టేసుకున్నాను పొద్దున పూట, ఇక అలాగే నానిపోయినాయి అనమాట. ఇక తులసి కోటాలకు వచ్చి ఇక ఆ పిండి వేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడు పిండి వేసేటప్పటికే దాదాపు 8 అయిందండి, నైట్ పూట 8 అనమాట. దోసపిండి అంటేనే మనం ముందు నైట్ వేసుకుంటాం కదా, అలాగే వేసుకుంటున్నాను అనమాట. వీడియోలు స్లోగా వెళ్తున్నాయండి, ఎందుకు వెళ్తున్నాయో ఏంటో తెలియదు. బహుశా అసలు ఏం జరుగుతుందో కూడా మనకేం తెలియదు. మనం చేసే ప్రయత్నం మనం చేయాలండి, ఇంకంతేనా. అయితే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, మంచి మంచి సపోర్ట్ చేస్తున్నారు. నిన్న లైవ్ చేశా కదండి, లైవ్ చేసిన కాడి నుంచి అంటే ఆ లైవ్లో కూడా అడిగారండి మిమ్మల్ని కలవచ్చా లేదా ఏంటి అని. తప్పకుండా కలవచ్చండి. ఏం చక్క మీరు నేను స్క్రీన్ అంటే శారీస్కి సంబంధించిన వీడియో పెట్టా కదా, ఆ వీడియోలో నేను ఫోన్ నెంబర్ ఇచ్చా కదా, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నేను తప్పకుండా రిసీవ్ చేసుకుంటాను. ఎలా రావాలనేది నేను చెప్తాను, ఓకేనా. తప్పకుండా కలవచ్చండి, అందరం మన ఫ్యామిలీయే కదా, ఎంచక్క మనం అందరం ఫ్రెండ్స్ కదా, చక్కగా కలుసుకుందాము. అదేనండి నా కోరిక కూడాను, అదే. ముందు మనం అందరం కలుసుకోవాలి, ఎంచక్క మాట్లాడుకోవాలి, అదే అదే నా కోరిక. అంటే నేను ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తానండి, నెగిటివ్కి మాత్రం నేను సచ్చినా ఎంకరేజ్ చేయను. ఎందుకంటే మనమే ప్రశాంతంగా ఉంటేనే మన చుట్టుపక్కల అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా, అంతేనా. ముందు ఫస్ట్ మనం ఆడవాళ్ళం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండాలి. అది అన్ని వేళలా అంటే కాదండి, అన్ని వేళలా అంటే అస్సలు కానే కాదు. మనం ఎక్కువ మూడు వంతులు ప్రశాంతంగానే ఉండటానికే ట్రై చేయాలి. అది నెగిటివ్ వచ్చింది మనకి పదే పదే విసిగిస్తుంది నెగిటివ్ అనేది అని అన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవటంలో ఏమాత్రం తప్పలేదండి. నేనైతే అలాగే ఉంటాను. అయితే నా వ్యక్తిత్వం ఏంటంటే ముక్కుసూటిగా ఉంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముక్కుసూటిగా ఉంటాను, నిజం మాట్లాడతాను, ముక్కుసూటిగా ఉంటాను. అది చాలామందికి నాకు నచ్చదు, అంటే ఆ తత్వం అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా. నిజం నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుందండి, ఎప్పుడైనా కానీ. అబద్ధం అమృతం లాగా ఉంటుంది, నిజం చేదుగా ఉంటుంది అనమాట. అది మనందరికీ తెలిసింది, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఇంకా అలా ఉంటానన్నమాట, ముక్కుసూటిగా ఉండటం, నిజం మాట్లాడటం నాకున్న పెద్ద ప్రాబ్లం అనమాట. అయితే నేను ఒక్కసారి ఫ్రెండ్స్ అని అనుకున్నానంటే ఇక వాళ్ళకై వాళ్ళు తొలగిపోయిన దాకా నేనైతే అస్సలు అంటే అస్సలు వదిలిపెట్టను అనమాట. అస్సలు అంటే అస్సలు వదిలిపెట్టను, ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఇస్తానండి. అలా అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, ముందు పెట్టిన వీడియోలో కూడా నేను చెప్పాను, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే నేను చాలా దెబ్బతిన్నానండి. అంటే ఎంత దెబ్బతిన్నానంటే అంత దెబ్బతిన్నాను అనమాట. అంత గుడ్డిగా నమ్మేస్తాను. మనకి ఏదన్నా మంచితనంగా ప్రేమగా మాట్లాడారనుకోండి, ఇంకా వాళ్ళని వీళ్ళు నా వాళ్ళు అని గుడ్డిగా నమ్మేస్తాను. అక్కడే నాకున్న పెద్ద ప్రాబ్లం అవుతుందన్నమాట.
ఇంకా అలా ఎదురు దెబ్బలు తిన్న తర్వాత కొంచెం ఇంకా ఒంటరిగా ఉండటం అలా అలవాటు చేసుకున్నాను అనమాట. ఎందుకు మనం నమ్మి మోసం పోతున్నాము, ఎందుకు వచ్చింది, మన పని మనం చేసుకున్నాం అనుకోండి ఏ బాధ ఉండదు కదా అని ఇంకా దూరంగా ఉండటం అలవాటు చేసుకున్నాను. అలాగే ఉంటున్నాను అనమాట. ఇంకా అలా ఉంటుంట కాడి నుంచే నాకు ఇక బోర్ కొట్టి ఇక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. అయితే నాకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీను. మన కుటుంబం ఇంకా చాలా పెద్దది అవ్వాలండి, చాలా పెద్దది అవ్వాలి, చాలామంది సబ్స్క్రైబర్లు రావాలి, ఆ వచ్చిన సబ్స్క్రైబర్లు కూడా మన ఫ్యామిలీలో మెంబర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ దుర్గమ్మ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దయ్యేనండి. ఇంకా అంతా అమ్మ చూసుకోవాల్సిందేను. అయితే మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదా, అలాగే చేసుకుంటూ వస్తున్నానండి. ఇంకా బాగా ఆదరిస్తారని, ఇంకా బాగా ఆదరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఏమి నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ బిట్లుగా చూపిస్తున్నాను, చాలా పెట్టానండి వీడియోలో, అందుకనే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇగోండి ఇంకా పిండి వేసేసి ఇంక నేను స్నానం చేసి వచ్చానండి. ఇక ముందు రోజు 5 గంటలకు స్టార్ట్ చేశానని చెప్పా కదా, రెస్ట్ అంటే లేదండి, కాసేపు కూడా రెస్ట్ లేదు. దాదాపు 5 గంటల నుంచి 9:15 దాకా ఇంకా చేస్తానే ఉన్నాను. ఇంకా వంట చేయాలి కదా, ఇంకా పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వంట చేయాలి, పిండిలు వేసుకోవాలి, అది తులుసుకోవటానికాను ఇంకా అబ్బా ఇంకెలా ఉండమంటే అలా ఉందండి. ఇక మనం ఎంత పని చేసినా మనకి ఇంట్లో పని తరగదు కదా. ఇంక ఇదిగోండి స్నానం చేసిన తర్వాత నేను ఒక క్రీమ్ వాడుతున్నానండి, అది చూపిస్తాను ఇప్పుడు. అది రాసేసుకున్నాను అనమాట. రాసుకునే చూపిస్తే మీకు క్లారిటీ ఉండేది, అందుకే జిడ్డుగా ఉంచేసారా ముఖం. ఆ ముఖంకి అది రాసేసుకుంటాను అనమాట. అయితే తడి మీద అప్లై చేస్తాను, ముఖం కొంచెం తడి చేసుకొని ఇక ఆ తడి మీద అప్లై చేస్తాను అనమాట. అప్లై చేసేసి పేస్కి బాగా రుద్ది పట్టించేసి ఇక ఒక కుంకుమ బొట్టు పెట్టుకుంటానండి. అయితే మన ఆడవాళ్ళం కుంకుమ బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఎందుకంటే స్టిక్కర్ అంటే ఏదో నామకాగా కదా, కానీ మనం స్టిక్కర్ పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా కుంకుమ పెట్టుకోవాలండి. అలాగే పెట్టుకుంటాను నేనైతే. ఇంక ఇదిగోండి ఈ తెల్లారి పొద్దున్నేనండి ముగ్గేసాను, అంతలోకి ఈయన వచ్చాడు. ఆయనకంట బైక్ యాక్సిడెంట్ అయిందంట అండి, కుడి చేయి పని చేయట్లేదు. అమ్మ ఇలా సంగతి, ఇలా చర్చి కాడ ఉంటాం మేము, అంటే మా ఊళ్ళో చర్చి ఉందిలేండి, ఇంకా అక్కడ ఉంటామండి. నేనైతే పిల్లలు ఉన్నారు, అట్లా ఆడుకుంటున్నాను. డాక్టర్ని అడిగితే బరువులు లేపొద్దానని చెప్పారు, అందుకని ఇలా అడుక్కుంటున్నానమ్మా అని చెప్పి వచ్చి అడిగితే ప్రాణం సూరమందండి. ఏమో తప్పో ఒప్పో రైటో రాంగో నాకైతే తెలియదు, వాళ్ళు అబద్ధమే చెప్పారా నిజమే చెప్పారా అనేది తీసి పక్కన పెడితే, మనం సహాయం అని వచ్చి అడిగినప్పుడు మనం ఎంతో కొంత మనకున్న దాంట్లో నేనైతే సహాయం చేస్తూనే ఉంటానండి. నాకున్న స్తోమతలో కొద్దీ, నాకున్న అప్పుడున్న చేతిలో డబ్బులు ఉన్న దాన్ని బట్టి ఎంతో కొంత సహాయం చేస్తాను. ఇక అలాగే ఇచ్చానమాట. ఇచ్చి వాటర్ కూడా అడిగితే ఇచ్చానండి. థమ్సప్ బాటిల్ ఉంటే ఇక ఆ థమ్సప్ బాటిల్లో వాటర్ బట్టి ఇచ్చాను. ఇంకేం చక్కగా మాట్లాడుతూ నవ్వుతా హ్యాపీగా వెళ్ళిపోయాడండి. అదే కదండి మనం కావాలనుకునేది, కోరుకునేది కూడాను. వాళ్ళు సంతోషంగా వెళ్తేనే కదా మనకు ఆశీర్వాదాల్లాగా అవుతాయని నా నమ్మకం అనమాట. ఇంక ఇదిగోండి ముందు రోజు చియా సీడ్స్ నానబెట్టా కదా, ఇక ఇవి తెల్లారి యాప్లికాయలు తీసుకొచ్చారు మా వారు. ముందు రోజే యాప్లికాయలు తీసుకొచ్చారు, మీకు చూపించడం మర్చిపోయానండి. ఇంకా అవన్నీ చిన్న చెక్కు తీసేసేస్తున్నానండి. ఎందుకంటే నేను నిన్న వీడియోలో కూడా చెప్పా కదా కలర్లు వేస్తున్నారని. ఇక ఎందుకు వచ్చింది, మన జాగ్రత్తలో మనం ఉన్నాం అనుకో ఏ బాధ ఉండదు కదా, అందుకని చెక్కు తీసేసేసి చక్కగా ఇంకా ముక్కలు కోసి ఇక దాంట్లో కలుపుతున్నాను అనమాట. అయితే పంచదార కొంచెం లైట్గానే వేసానండి, బెల్లం లేదు, అందుకని పంచదార వేసాను. ఇదిగోండి బుడ్డి పిట్ట ఇంట్లోకి బుజ్జిదనమాట, అంటే పిల్ల, దానికి ఎటు పోవాలో ఏమో తెలియక ఇంట్లోకి వచ్చిందనమాట. అది కూడా మీకు అవి కలుపుతానే ఉంటాను, ఇక ఇంట్లోకి వచ్చేసింది. ఇంకా బుజ్జిముండలు కూడా కొద్దిగా చూపిద్దాం మీకు అని చెప్పి ఇక లైట్ దగ్గర వైర్ ఉంది కదా, ఇక వైర్ మీద వాలిందనమాట. పట్టుకొని బయటకు పంపిద్దామంటే ఇంకా చిక్కకుండా ఇక అదే చిన్నగా తోలితే ఇక అదే వెళ్ళిపోయిందనమాట. ఇంక ఇదిగోండి ఇంకా కలిపా కదా, ఇక మా వారికి ఇచ్చాను, ఇక నేను కూడా తీసుకున్నాను, మా పాపకు కూడా ఇచ్చానండి. మా పాప నేను మా వారు తింటున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. అసలు అవి తిన్న తర్వాత కూడా ఒంట్లో చాలా అంటే చాలా ఓపిక వచ్చినట్టుగా అలా అనిపించిందండి. అంటే దాంట్లో ఏమున్నాయండి, పాలు, పంచదార, అలాగే యాపిల్కాయ వేసా కదా, అరటిపండు కూడా వేసుకోవచ్చు అంటండి.
అయితే నేను యాప్లికాయ ఉంది కదా అని యాప్లికాయ చిన్న చిన్ని ముక్కలు కోసానండి, దోసకాయ ముక్కల్లాగా కోసి వేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఎంత కమ్మగానో ఉందండి, నిజంగా చెప్తున్నా. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక ఒక అరగంట ఆగిన తర్వాత ఇక ఇదిగోండి, ఇక దోశలకు పోసాను కదా, ముందు రోజు నైటే పెట్టే కదా, దోశలకు పోసి రెడీగా పెట్టే కదా, ఇంకా దోశలకు పోస్తున్నాను అనమాట. పప్పుల చట్నీ వేసానండి. ఇంకా పప్పుల చట్నీ వేసి ఇక దోశలకు పోస్తున్నాను. ఇంట్లో పిల్లలు ఉంటున్నారు కదండి, ఏదో టిఫిన్ ఇంట్లో చేస్తున్నాను అనమాట. అంటే ఏ పూటకు ఆ పూట దోలాడుకొని చేయాలంటే కుదరదు కదా. అదే దోశపిండి వేసి పెట్టేసామనుకోండి, ఇక 2-3 రోజుల దాకా వచ్చింది కదా. అందుకని ఇక దోశపిండి వేసి పెట్టేసాను ఫ్రిడ్జ్లో. ఇక 2 రోజుల దాకా దిగులు ఉండదన్నమాట. ఈసారి చానాళ్ళు అయిందండి దోశలకు పోసి కూడా, వారం అయింది. మీకు వీడియోలో చూపించే కదా. ఈ వారం నుంచి అసలు ఏం చేయలేదండి నేనైతే, అసలు ఏం చేయలేదు. చెప్పా కదా నేను వీడియోలో కూడా బాగోట్లేదని, అందువల్ల ఏం చేయలేదన్నమాట. ఇక్కడ నుంచి ఫ్రెష్ వీడియోలు వస్తాయండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్ వీడియోలు పెడుతున్నాను, తప్పకుండా చూడండి. ఓకేనా. ఇంక ఇదిగోండి టిఫిన్ చేసి వచ్చిన తర్వాత ఇక ఇదిగోండి మేడపైకి వచ్చాను. ఇక ఈ గోంగూర బాగా పెద్ద పెద్ద ఆకులైనాయి అనమాట, చాలా పెద్ద పెద్ద ఆకులైనవి. ఇంకా మళ్ళీ ముదిరిపోయిందంటే ఇక ఉడకను కూడా ఉడకదు కదా. ఇక అందుకని కోసుకొని గోంగూర పప్పు వండుదాము అని ఇక మేడపైకి వచ్చానండి. అయితే మొక్కలు నేను ఇటువైపుకి సదిరిన తర్వాత మీకు అసలు వీడియోలో కూడా చూపించలేదు కదండి, ఈసారి చూపిస్తానులేండి. ఇంకా బలం మంది వేయాలి, వర్షాలు స్టార్ట్ అయినాయి కదా. చినుకులు అప్పుడప్పుడు చినుకులు పడుతున్నాయి, పెద్దగా వాన లేదు కానీ అప్పుడప్పుడు ఒక జల్లు. ముందు వీడియోలో చూపించా కదా, గాలి ద్వారం వచ్చింది, వాన వచ్చిందని. ఇక ఆ వాన పడతామేనండి, ఇక మళ్ళీ లేదు. ఇక ఏదో పడదామంటే పడదాం అన్నట్టుగా పడుతుంది అనమాట, పెద్దగా వాన లేదు. ఇక మొక్కలన్నీ ముదిరిపోయినాయి కదా, గోంగూర మొక్కలు. ఇక అవన్నీ పీకేసానండి, ఆకు కోసా కదా ఇప్పుడు. ఇక పీకేసాను. విత్తనం వచ్చినా కానీ ఇంకా మొలవట్లేదు అనమాట. ఇంకా ఫ్రెష్గా తీసుకొచ్చి ఇంకా మళ్ళీ వేద్దాం నారని చెప్పి ఇక మొత్తం పీకేసానండి. ఇక పీకేసిన తర్వాత ఇక కిందకు వస్తున్నాను అనమాట. అయ్యో చీకటి అయిపోయింది. ఇంక ఇదిగోండి ఇక వంటగదిలోకి వచ్చేసాను. ఇక వచ్చి ఇక అన్నీ శుభ్రంగా కడిగేసి రెడీగా పెట్టుకున్నానండి. పప్పులో వేస్తున్నా కదా, శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకున్నాను. మా వారికి చాలా అంటే చాలా ఇష్టం అండి గోంగూర పప్పు అన్నా, గోంగూర పచ్చడి అన్నా. ఆ గోంగూరలో మామూలుగా ఏదో ఒక కర్రీ వేసి చేస్తాం కదా, రొయ్యలు అంటే, ఎగ్స్ అంటే. నేనైతే కోడిగుడ్లు కూడా వేసి చేస్తాను. అది నూనె కోడిగుడ్డు గోంగూర అని అంటాము. అది ఎలా చేస్తానో ఎప్పుడైనా చూపిస్తానులేండి. ఇంక ఇదిగోండి టీ పెట్టాను, రైస్ కుక్కర్లో అన్నం వేసాను, అలాగే కుక్కర్లో పప్పు వేసాను. ఇక ఉడికిపోయింది. ఇక ఇదిగోండి ఇక తాలింపు పెట్టేస్తున్నాను. అంటే లెంతీ అయిపోయిద్దని ఫార్వర్డ్లో పెట్టానండి, వీడియో ఎక్కువ లెంతీ అయిపోతుందని స్పీడ్గా పెట్టాను అనమాట. ఇంక ఇదిగోండి పప్పు తాలింపేసా అటు పక్క పెట్టా కదా, ఇంకా ఇవి ఉడుకుతూ ఉన్నాయి. అంటే నేను ఒక మంట ఉడికిస్తానమాట పప్పు తాలింపేసిన తర్వాత. అసలు చెడనంటే చెడదండి, ఎండాకాలం కదా. ఇంకా అంటే ఇక్కడి నుంచి ఉమ్మదని తీసిద్ది కదా, ఇక ఉమ్మదానికి కూడా పాడైపోకుండా ఉంటాయి అన్నమాట కూరలు ఏవైనా కానీ, బాగుంటాయండి ఏం చక్కాను. ఇక ఇగోండి వడియాలు వేయించాను. అసలు చాలా ఉన్నాయి. వడియాలు 2 దెబ్బలకే అయిపోయినాయి అనమాట. ఎంత ఒక గ్లాసేనండి పట్టింది. ఇంకా అంతలోకి ఇక అసలు వడదెబ్బ తగిలిందో ఏమో ఇక చేయలేకపోయాను అనమాట. మీకు ముందు వీడియోలో కూడా చూపించా కదా, బాగా విపరీతమైన నీరసం వచ్చేసింది. ఇంకా చేయలేకపోయాను. లేకపోతే పిండి కూడా ఉంది, చేద్దామంటే కుదరలేదండి నాకు. దెబ్బకి దెమ్మరిపోయినట్టు అయిపోయింది అనమాట. ఇక ఒక్క గ్లాస్ చేసా కదా, ఇక 2 సార్లకు వచ్చినాయండి. అన్నీ ఇంకా ఒక 10 పరకం ఉంటాయి అంతే. ఇంక ఇదిగోండి ఉడికిపోయింది పప్పు కూడాను. ఇక అవి కూడా వేయించి రెడీగా పెట్టాను. ఇంకా రైస్ కుక్కర్లో అన్నం వేసా కదా, ఇంక ఇదిగోండి రైస్ కుక్కర్లో అన్నం కూడా అయిపోయింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. అక్కడ ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు కదా, మీకు ఏ పాయింట్ నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఏ బిట్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అయితే లైక్స్ అసలు పెట్టట్లేదండి. లైక్స్ పెడితే ఏంటంటే వీడియో కొంతమందికి రికమెండ్ అయిద్దంట, యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారంట. అందువలన లైక్స్ పెట్టమని అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతున్నాను. కానీ వీడియో నచ్చితే మీకు మాత్రం వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, ఓకేనా. ఇక కొంచెంగా మీతో మాట్లాడుతున్నాను అనమాట. మీతో మాట్లాడిన తర్వాత ఇక పైకి వెళ్ళానండి. వాటర్ వస్తాయి కదా, మాకు లైన్ పంపులు వస్తాయండి, రోజు మార్చి రోజు వస్తాయి అన్నమాట.
ఇక కొంచెంగా అదే చెప్తున్నాను, నేనేమేమి పెట్టాను వీడియోలో అనేది చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో. కంప్లీట్గా చూడండి, మీకు ఏ పాయింట్ నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మీ ఆదరాభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఇదిగోండి వీడియో కంటిన్యూ అవుతుంది. ఇంక ఇదిగోండి మేడ పైన నీళ్ళు మోటార్ వేసానండి. ఇక మోటార్ వేసిన తర్వాత ట్యాంకులు 2 నిండినవి. ఇక 2 నిండిన తర్వాత మళ్ళీ చెట్టుకి ఆకు దూసానండి. ఆకు దూస్తే ఇంకా బాగా నీళ్లు పట్టామనుకోండి, బలం మందేసి నీళ్ళు పడితే ఇంక ఏం చక్క ఇక బాగా మొగ్గబడిద్ది అనమాట. ఇంకా అలా పడతానండి నేనైతే, పైపుతోనే పట్టేస్తాను. ఇక రోజు మార్చి రోజు నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, ఇక అవన్నీ ఇక పైప్ వేసేసి బండ్లన్నీ కడిగేస్తాను అనమాట. శుభ్రంగా కడిగేసామనుకోండి, ఇక వర్షాలు అవి మొదలైనవి కదా, ఇంకా ఆ దుమ్ము దూకరా అంతా పడతా ఉంటుంది కదా, ఇంకా అలా కడిగేసుకున్నాం అనుకోండి ఏం చక్క నీట్గా ఉంటాయి కదా పైపుతో కడిగేసుకుంటే. ఇక కడిగేసి శుభ్రంగా తుడిచేస్తాను అనమాట. ఇక అలాగే అన్నీ కడిగేస్తున్నాను, బండలు మెట్లు ఇంకా అన్నీ కడిగేస్తున్నాను. లోపల అంటే ఆ పనమ్మాయి కడిగేసి వెళ్ళిపోయి తుడిసేసి వెళ్ళిపోయింది కదా, ఇంకా బయట మాత్రం పైప్ వేసేసి శుభ్రంగా ఇలా కడిగేస్తానండి. ఏం చక్కను ఇగోండి పువ్వులు గుత్తులు గుత్తులు పూస్తున్నాయండి. ఎన్ని ఇచ్చిన తర్వాత 2-3 రోజులు కన్నా ఉండట్లేదండి. ఎందుకన్నా ఏమో ఏమంటారు, 100 వరాల మొక్కలు కదా ఇవి. అవి ఇచ్చిన తర్వాత పువ్వులు 2 రోజులు అంతే, 3వ రోజుకల్లా మళ్ళీ కింద రాలిపోతున్నాయి అన్నమాట. ఇంకా అంత ఇచ్చిన తర్వాత ఇక అంతకుమించి ఉండబట్టుందండి, అవి పెద్దగా ఉండట్లేదు, రాలిపోతున్నాయి. అయినా అమ్మవారికి అటుపక్క ఇటుపక్క పెట్టినట్టు ఉంటుంది కదా, అందుకని ఇక అలా పెట్టేశానులేండి. ఇంకెప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు ఇక అవి వాడుతూ ఉంటున్నాను. ఇంక ఈ వారం నుంచి ఇక పూజలు కూడా ఏం చేయాది కాలేదు కదా, ఇంక ఏం చేయలేదు. ఇక అవన్నీ రాలిపోయినాయండి, 2 రోజులే ఉంది వెంటనే రాలిపోయినాయి. ఇక ఇదిగోండి మొత్తం టోటల్గా శుభ్రంగా కడిగేసాను అనమాట. ఇంక ఇదంతా శుభ్రం కర్రేసి తుడిసేసామనుకోండి నీట్గా ఉంటుందండి. ఈ కిటికీలు పైన పంచకట్టాం కదండి, ఇక వాటికి పెట్టాలని ముందుగానే తెచ్చి అక్కడ పెట్టారు. ఇక అవేమో పైపు వేసినప్పుడల్లా తడిసిపోతూ ఉండి ఏందోలేండి అంత గందరగోళంగా జిబిజిగా ఉంటుంది అసలు. మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకోటి తెలిసిద్దని అంటారు కదా, అలా అయిందనమాట పరిస్థితి. ఇంకా ఈరోజుకి ఇదేనండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.